things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. అందరూ చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ భాగంలో లేఖనాలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రభువా. నిజముగా నీ కృప మాకివ్వండి ప్రభువా. నీ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించండి ప్రభువా. దైవికమైన ప్రేమతో నింపండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసం ఇవ్వండి ప్రభువా. అయ్యా, నీ కృప కొరకు మేం వేడుకొనుచున్నామయ్యా. ఏ మంచి లేదు గాని కేవలం నీ ఉచితమైన కృపే మమ్మల్ని రక్షిస్తా ఉన్నది ప్రభువా. మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నది ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. ఆకలితో దాహముతో ఇక్కడికి వచ్చామయ్యా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నావు ప్రభువా. వారు తృప్తి పరచబడతారన్నావు ప్రభువా. నీ వాక్యముతో దాహము కొని ఇక్కడికి వచ్చి ఉన్నాము నాయన. వాక్య రూపంలోనికి మేము మలచబడాలని, వాక్య పోలికలోనికి వెళ్ళాలని మేము ఇష్టపడుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాము నాయన. మాలో లోపాలన్నిటినీ సరిచేయండి ప్రభువా. మమ్మల్ని బండకేసి కొట్టండి
ప్రభువా. నీ స్వరూపము వచ్చేదాకా, నీ పోలిక వచ్చేదాకా, క్రీస్తు స్వరూపం మా యందు ఏర్పడేదాకా మీరు మమ్మల్ని ఆ వాక్యానికేసి కొట్టమని అడుగుచున్నాము నాయన. సహాయమును దయచేయండి నాయన. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ఇక్కడ ఆత్మీయ వాతావరణము కలగజేయండి అయ్యా. గ్రహించగలిగిన హృదయాన్ని, వినగలిగిన మనస్సుని ఇక్కడ ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉండును గాక ప్రభువా. ఈ గడియ వాక్యాన్ని తెరవండి ప్రభువా. అయ్యా, వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసుకునే కృప దయచేయండి నాయన. మేము ఎక్కడ ఉన్నామో చూడగలగాలి ప్రభువా. మీ కృప మాకు తోడుగా ఉంచమని ఈ సాయంకాలం అగ్ని స్తంభాన్ని మేము కలుసుకుందాము గాక ప్రభువా. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను వారిని నడిపించిన దేవా, అదే అగ్ని స్తంభం ప్రభువా. అయా, దమస్కా మార్గంలో సౌలును కలుసుకున్నది ప్రభువా, అదే అగ్ని స్తంభం ప్రభువా. మా కాల ప్రవక్త విలియం మెరన్ బ్రన్హామును కలుసుకుంది ప్రభువా, అదే అగ్ని స్తంభము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ వధువుని కలుసుకొనును గాక ప్రభువా. నీ కృప దయచేయమని అడుగుచున్నా. మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. 7:45 అవుతుంది టైము. ఒక 40 నిమిషాలు లేక 45 నిమిషాలు, మరి 8:30 కల్లా మరి క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక చిన్న వర్తమానం మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము పార్ట్ 2. దేవుడికి మహిమ కలుగును గాక. 49వ పేర. మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే చూడండి. 49వ పేర. చాలా అద్భుతమైన వర్తమానం. మరి ఎంతమంది చదివి వచ్చారో మరి నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వెనువెంటనే. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాము వెంటనే అని ఉంది. 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్లో ఏమన్నదంటే వెంటనే నేను ఆత్మవశుడనైతిని. హల్లెలూయా. మంచిది. వెనువెంటనే. ఇప్పుడు వెనువెంటనే ఆత్మలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను. హల్లెలూయా. మరియు ఆగుము, ఒక్క నిమిషము ఆగుము, ఒక సింహాసనము పరలోకములో వేసి ఉండటం చూశాడు. అదే కదండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ప్రజల మనము సాధారణంగా చదువుకుంటా వెళ్తాం, కానీ ఆ విషయాలు మనం పట్టించుకోం, గ్రహించలేం. కానీ ఇక్కడ ఏదో వధువు పొందుకోవాలని, పట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏదో ఒక విషయం ఉన్నది. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మలో మరియు ఆగుము, వెంటనే నేను ఆత్మవశుడనైతిని అంటున్నాడు. మరియు ఆగుము, ఒక సింహాసనము అని వేయబడెను. డాష్ 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 ఇచ్చాడు. పరలోకములో వేసి ఉన్నది. సింహాసనము ఎక్కడ వేయబడి ఉన్నది? పరలోకములో వేసి ఉన్నది. మరియు ఒకడు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు. ప్రజలే, ఇప్పుడు గమనించుము. కొద్దిసేపటి తర్వాత లేక మనము గత రాత్రి దాన్ని పొందుకున్నాం. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఆ సింహాసనము మీద మొదట ఆ సింహాసనం మీద ఏదియూ లేదని మనం కనుగొన్నాం. అంటే సింహాసనము ఖాళీగా ఉన్నది. మొదట సింహాసనము మీద ఏది లేదు. ప్రజల, మరి సింహాసనం మీద ఏది లేదంటే సింహాసనం మీద ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయి ఉన్నది. హల్లెలూయా. సింహాసనము మీద
ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు అని గనక మనము గమనించినట్లయితే, మీరు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు, అంటే ఏం జరిగింది అక్కడ? పరలోకంలో సైలెన్స్ అయింది, అంటే ఆరాధన ఆపబడినది. పరలోకంలో దూతల ఆరాధన అనేది ఆపబడి ఉన్నది. ప్రజల ఎందుకు అక్కడ దూతల ఆరాధన ఆపబడి ఉన్నది? దేవుడికి మహిమ కలుగును గాక. పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. దూతలు ఎప్పుడూ స్తుతిస్తా ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాయి. హల్లెలూయా. అయితే పరలోకంలో నిశ్శబ్దం ఉన్నది. ఎంత సమయం? ఇంచుమించు అర్ధగంట సేపు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గనక పట్టుకున్నట్లయితే, ఇక్కడ సింహాసనము మీద ఏది లేదని మనం కనుగొన్నాం. హల్లెలూయా. మరియు ఇప్పుడు ఆ సింహాసనము మీద ఎవరో ఉన్నారు. ప్రజల ఒక సింహాసనం చూస్తున్నాడు. పరలోకంలో ఒక సింహాసనము వేయబడటం చూస్తున్నాడు. అది ఖాళీగా ఉన్నది. తర్వాత దాని మీద ఎవరో ఒకరు ఆసీనుడు అవటం చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మరియు ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరో ఉన్నారు. కావున అది మనకు ఏమి తెలియజేస్తుంది? ప్రవక్త అంటున్నాడు, ఏం తెలియజేస్తుంది అది? సింహాసనము మీద ఉన్న ఒకడు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనము ఖాళీగా ఉన్నది. తర్వాత సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అది ఏం తెలియజేస్తుంది అంటే, మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, ఆ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే, దేవుడే. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. యేసు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియజేస్తుంది. సింహాసనం మీద ఉన్నాడంటే ఏం తెలియజేస్తుంది అది? యేసు తన సంఘముతో, సంఘం ఎక్కడున్నది? సంఘం ఎక్కడున్నది? 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తా ఉన్నాడు. ఇదే సంఘమై ఉన్నది, అంటే భూమి మీద ఉన్నది. అంటే యేసు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియజేస్తుంది. అంతకు ముందు ఆయన ఎక్కడున్నాడంటే సంఘములో ఉన్నాడు. ప్రజల మీరు గనక చూచినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు దీన్ని పట్టుకోవాలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అదే అధ్యాయం అండి, అదే పేజీ, 5వ అధ్యాయం. హల్లెలూయా. ఇక్కడ చూడండి 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను.
ప్రైజ్లాడ్ హల్లెలూయా. సంగమ జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట నేను ఇక్కడ కోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం గనక చూచినట్లయితే ఇక్కడ గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకుంటా ఉన్నది. సింహాసనమునందు ఆసీనుడై ఉండే వాని చేతిలో నుండి గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకుంటా ఉన్నది. అవునండి. ఆయన వచ్చి ఏమంటున్నాడమ్మా? ఆయన వచ్చి సింహాసనమున ఆసీనుడై ఉండే వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు, వీణెలు, ధూప ద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని. ప్రైజ్లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. వీరేనండి విమోచించబడిన వారు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ రక్తము ఉన్నంతసేపు అది కృపా సింహాసనం. రక్తము ఉన్నంతసేపు అది కృపా సింహాసనం. ఎప్పుడైతే రక్తము అక్కడ నుండి తీసివేయబడతదో అదేమవుతుందంటే ఇక కృపా సింహాసనము కాస్త తీర్పు సింహాసనముగా మార్చబడుతుంది. ప్రజల ఇక్కడ మీరు చూస్తే ఏమొస్తాయి ఆ సింహాసనములో నుండి అంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు. ప్రజల అంటే ఇక తీర్పులు బయలుదేరుతా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు కనుక జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇప్పుడు విజ్ఞాపన మీరు చూస్తే ఇటు మనిషి కుమారుడు పరిచర్య ఉన్నది, ఇటు మరి ఈ యొక్క దావీదు కుమారుడు పరిచర్య ఉన్నది, మధ్యలో దేవుని కుమారుడు పరిచర్య ఉన్నది. ఇప్పుడు మనిషి కుమారుడు పరిచర్య ముగించుకున్న తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడిన తర్వాత ఆయన వెళ్ళి తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రజల ఇప్పుడు దేవుని కుమారుడు పరిచర్యలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాము ఆ యొక్క విజ్ఞాపన మరి ముగించుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే దేవుని ఆ యొక్క కుమారుడు పరిచర్యను ముగించుకొని దావీదు కుమారుడు అంటే తన సొంత సింహాసనం మీదకి అంటే తండ్రి సింహాసనములో నుండి తన సింహాసనములోనికి వెళ్లే ముందుగా ఇక్కడ దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మరలా మనిషి కుమారుడు పరిచర్య ఉన్నది. ప్రజల అది అన్ని జనుల కాలం యొక్క అంతములో మరలా మనిషి కుమారుడు పరిచర్య ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్ని జనుల కాలం యొక్క అంతములో ఎవరొచ్చారయ్యా అంటే ఆయనే మరి సింహాసనము వదిలి బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10లో దిగొచ్చి ఉన్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ విజ్ఞాపన చేస్తున్న ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి తీర్పరిగా దిగొస్తున్నాడు. అయితే మీరు చూస్తే ఇప్పుడు విజ్ఞాపన ఎవరిలో జరుగుతా ఉన్నది? అక్కడ సింహాసనము ఖాళీగా ఉన్నది, అక్కడ దూతల ఆరాధన ఆగిపోయి ఉన్నది. 7వ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే ఇంచుమించు పరలోకమందు అర్ధగంట సేపు అంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు, ఒక్కరు కూడా ఆరాధించటం లేదు. అక్కడ నిశ్శబ్దముగా ఉన్నది. అంటే అక్కడ నిశ్శబ్దముగా ఉన్నదంటే అక్కడ ఆరాధన ఆగిపోయి ఉన్నదంటే దేవుడు అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడయ్యా అంటే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రజల
ఇప్పుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎవరిలో ఉండి విజ్ఞాపన జరిగిస్తా ఉన్నాడు అంటే మీకు కొన్ని మాదిరిలు ఇక్కడ చూపబడి ఉన్నాయి. యేసు చెప్తా ఉన్నాడు, ఇవి నోవాహు దినాలని, ఇవి లోతు దినాలని. అంటే లోతు దినాల్లో మనం చూస్తా ఉన్నాము, సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని ద్వారాగా కాల్చబడటానికి ముందుగా అక్కడ ఒక వ్యక్తి విజ్ఞాపన చేయటం మనం చూస్తున్నాం. ఎవరాయన అంటే అబ్రహాం అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని ఏం చేశాడంటే ఒక వ్యక్తిలో పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సింహాసనం ఆయన వధువులో పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మారుస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి సింహాసనముగా వధువే ఉన్నది. దేవుడి ఇప్పుడు అక్కడ ఆ వధువు ఆయన ఆరాధిస్తా ఉన్నది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా మీరు ఈ విషయాలు పట్టుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఒక్కసారి మీరు ఆ యొక్క ఆదికాండం 18వ అధ్యాయం వైపు తిరగాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. ఆదికాండము 12వ అధ్యాయం ఏంటో చెప్పండి. అబ్రహామును బయటికి పిలుస్తా ఉన్నాడు. అదే నీతీకరణ అధ్యాయం అయి ఉన్నది. ఆదికాండం 12వ అధ్యాయం నీతీకరణేనా? అబ్రహామును బయటికి పిలుస్తా ఉన్నాడా? మరి మార్టిన్ లూథర్ నీతీకరణ తీసుకొని వచ్చి ఉన్నాడా? అది నీతీకరణమై ఉన్నది. మనం చూస్తా ఉన్నాము, అబ్రహాము ఆ యొక్క 12వ అధ్యాయంలో బబులోను నుండి బయటకు వస్తా ఉన్నాడు. తర్వాత 15వ అధ్యాయం వచ్చేదలికి అది శుద్ధీకరణ అధ్యాయం అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. అది ఏంటి శుద్ధీకరణ? అక్కడ 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేళ్లు. ప్రైజ్ లార్డ్. దాన్ని వధించి ఏ ఖండనానికి ఎదురుగా ఆ ఖండనాన్ని పెట్టి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అది ఏమై ఉన్నది? 15వ అధ్యాయము శుద్ధీకరణ అధ్యాయం. మీరు చదువుకోండి మరలా ఇంటికి వెళ్ళాక. తర్వాత ఆదికాండము 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలకే పెంతుకోస్తు, అదే సున్నతి. ప్రైజ్ లార్డ్. అక్కడే అబ్రహాముకి మనం చూస్తా ఉన్నాము, అబ్రహాము యొక్క కుమారులకి ఏం ఇవ్వబడతా ఉన్నది అంటే సున్నతి ఇవ్వబడతా ఉన్నది. ఇష్మాయేల్ అప్పుడు పుట్టి ఉన్నాడు, సున్నతి ఇవ్వబడతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, ఈ యొక్క పెంతెకోస్తు ఆ యొక్క అదేమై ఉన్నదంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది, వరముల పునరుద్ధరణ అయి ఉన్నది. ఆ యొక్క అధ్యాయం 17వ అధ్యాయం సూచిస్తా ఉన్నది. ఆ తర్వాత పెంతెకోస్తు మీరు చూచినట్టయితే హల్లెలూయా, అది ఏం కనబడతా ఉన్నది? మీరు జాగ్రత్తగా చూసినట్లయితే హల్లెలూయా, మీరు పండుగలు గనక గమనించినట్లయితే మొదటి పండుగ చెప్పండి పస్కా పండుగ, రెండవ పండుగ చెప్పండి పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ చెప్పండి ప్రథమ ఫలాల పండుగ, నాలుగవ పండుగ చెప్పండి పెంతెకోస్తు పండుగ. ప్రైజ్ లార్డ్. అవునండి, పెంతెకోస్తు పండుగేనా? ఇప్పుడు మనకు పెంతెకోస్తు పండుగ నీకు ఎక్కడ కనబడతా ఉంది? ఆదికాండం 17వ అధ్యాయము పెంతెకోస్తు అయి ఉన్నది, పెంతెకోస్తు పండగ అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము పెంతెకోస్తు పండగకి మరి అదే విధముగా ఆ యొక్క 19వ అధ్యాయం వచ్చేసేదలికే ఏమై ఉన్నది? అది హల్లెలూయా. మీరు చూసినట్టయితే 19వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము మీదకి తీర్పులు వస్తా ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయం అదేనండి. ఆదికాండం 19వ అధ్యాయం లోతున్నాడు అక్కడ, సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నదా అక్కడ దేవదూతలిద్దరు వెళ్ళి ఉన్నారా? ఆ పట్టణం మీదకి తీర్పులు వస్తా ఉన్నాయా? అది శ్రమల కాలమై ఉన్నది. అంటే ఇప్పుడు మీరు చూస్తే 3.5 సంవత్సరాల శ్రమలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకు ఇవ్వబడి ఉన్నాయి. ఆ శ్రమల కాలంలో వారికి ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్త పండుగ జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. వారికి ఏం జరుగుతుందండి ఆ శ్రమల కాలంలో? మీరు చూసినట్టయితే ప్రాయశ్చిత్తము అక్కడ 1,44,000 మంది శుద్ధీకరణ జరగబోతా ఉన్నది. ప్రాయశ్చిత్త పండగకి బూరల పండగ వాళ్ళని ఎక్కడికి పిలుస్తా ఉన్నదయ్యా అంటే ప్రాయశ్చిత్తంలోకి పిలుస్తా ఉన్నది. ప్రాయశ్చిత్తము వారిని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నదయ్యా అంటే గుడారాల్లోకి తీసుకెళ్తా ఉన్నది. తాత్కాలికమైన గుడారాలు తీసివేయబడి పర్మనెంట్ గుడారంలోకి వెళ్ళిపోతా ఉన్నాము.
అంటే మీరు చూస్తే ఇక్కడ మనకేం కనబడతా ఉన్నది? 17వ అధ్యాయములో పెంతెకోస్తు పండగ, 19వ అధ్యాయములో ప్రాయశ్చిత్త పండగ, మధ్యలో ఎక్కడో వధువు అదృశ్యమైంది, ర్యాప్చర్ జరిగినది. 19వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్యలో ఎత్తబాటు ఎక్కడో జరిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే లోకము దహించబడటానికి ముందుగా, హల్లెలూయా, లోకము కాల్చబడటానికి ముందుగా, శ్రమలు రావటానికి ముందుగా ఈమె వెళ్ళిపోయి ఉన్నది. ఈమెకి ఎత్తబాటు జరిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గనక పట్టుకున్నట్లయితే ఇక్కడ పెంతెకోస్తు పండగకి అదే విధముగా ఆ యొక్క మీరు చూస్తే ఆ యొక్క ప్రాయశ్చిత్త పండగకి మధ్యలో ఏం జరుగుతా ఉన్నదయ్యా అంటే ప్రకటన ఆదికాండం 18వ అధ్యాయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 18వ అధ్యాయము ఉన్నది. బూరలు ఇజ్రాయేల్ ప్రజలని ఎక్కడికి తీసుకొని వచ్చినాయి? ప్రాయశ్చిత్తం దగ్గరికి తీసుకొస్తున్నాయి. వారికి బూరల పండుగ మీరు చూస్తే మొదటి బూర అది యొక్క మొదటి అయ్యో, 5వ బూర, 6వ బూర, 2వ అయ్యో అయిపోయి ఉన్నది వాళ్ళకి. హల్లెలూయా. వారి స్వదేశానికి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దేని కొరకు ఎదురు చూడాలి అంటే ప్రాయశ్చిత్తము కొరకు. హల్లెలూయా. దానికి ముందుగా ఈమెమవ్వాలి? వెళ్ళిపోవాలి, ఎత్తబాటులోకి వెళ్ళిపోవాలి. ఎత్తబాటుకి వెళ్ళే ముందుగా ఎక్కడో ర్యాప్చర్ ఉంది, ఎక్కడో ఎత్తబాటు ఉన్నది. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఆ గ్యాప్ లో, ఆ ఖాళీలో ప్రకటన అది ఆదికాండము 18వ అధ్యాయం ఉన్నది. ఏంటి ఆదికాండం 18వ అధ్యాయము అంటే మీరు చూస్తే మనుష్య కుమారుడి యొక్క రాకడున్నది. ఏమున్నది? మనుష్య కుమారుడి యొక్క రాకడున్నది. ఏ అధ్యాయాల మధ్యలో ఉన్నది? 17వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి మధ్యలో 18వ అధ్యాయం ఉన్నది. ఆ 18వ అధ్యాయంలోనే మనుష్య కుమారుడు రాకడున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేఘము ధరించుకొని రావటము గురించి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమే ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎంతమంది జాగ్రత్తగా పట్టుకుంటున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడటానికి ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క రాకడలో వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటయ్యా అంటే హల్లెలూయా, తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళటానికి. అబ్రహాముకి వాగ్దాన కుమారుని ఇచ్చేదాని కొరకు, అబ్రహాము శరీరం మార్పు చేసేదాని కొరకు, అబ్రహాము తీర్పులో ఉండకుండా చేసేదాని కొరకు. అంటే ఇప్పుడు తీర్పులో ఉండకుండా ఈమెను చేయటానికి ఏదో ఇక్కడ దేవుడు ఈ చివరి దినాల్లో చేస్తా ఉన్నాడు. ఏ కార్యం చేస్తున్నాడో ఇక్కడ ఛాయల్లో, నీడల్లో మీరు చూడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అది సరే చూద్దాం. 18వ అధ్యాయం తిరుగుదాం. హల్లెలూయా. మొదటి నుండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు. ప్రజల ఇప్పుడు మీరు చూస్తే ఎంతమంది కనబడతా ఉన్నారు? ముగ్గురు మనుష్యులు కనబడతా ఉన్నారు. ఇప్పుడు రూపాంతరపు కొండ మీద కూడా మరి పేతురు, యాకోబు, యోహానులు కూడా ఎంతమందిని చూశాడు? ముగ్గురు మనుష్యులను చూశాడు. ప్రజల యేసుక్రీస్తు రూపాంతరం చెందేటప్పుడు మోషే, ఏలియాలను చూశారా లేదా? అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? మోషే, ఏలియా, క్రీస్తు. ప్రజల అదే విధముగా ఇక్కడ మమ్రే సింధూర వనము దగ్గర కూడా ముగ్గురు మనుషులు వస్తా ఉన్నారు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ముగ్గురు మనుషులలో ఇద్దరేమో సొదొమ వైపుకు వెళ్ళారు, ఒక్క ఆయన మాత్రం అబ్రహాము దగ్గరే ఉండిపోయాడు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? భోజనము చేశారు. అబ్రహాము యొక్క గృహములో భోజనము చేశారు. ప్రజల అవునా అండి? మీరు కొంచెము ఇదంతా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి
ఇప్పుడు ఆ యొక్క భోజనమైన తర్వాత వారు తిన్న తర్వాత దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. శారా నిశ్చయముగా ఆ కుమారుని కంటుదని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చటానికి దేవుడు వచ్చాడు. శారా అక్కడ నవ్వుతుంది. ప్రజల వాగ్దానము ముందే ఇవ్వబడినది, 25 సంవత్సరాల ముందే ఇవ్వబడినది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు దిగొచ్చాడు అక్కడికి. ఈరోజు వధువు యొక్క ఎత్తబాటు ముందే ఇవ్వబడినది, దాన్ని నెరవేర్పు కొరకు 63లో క్రీస్తు దిగొచ్చాడు. ప్రజల అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి, ఇప్పుడు సొదొమ తట్టుకి 2 మనుషులు వెళ్ళిపోయి ఉన్నారు. సొదొమ తట్టుకి 2 మనుషులు వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇక్కడ అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతనికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొనేదను అనెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదవా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? సొదొమ గొమొర్రా పట్టణము నాశనానికి ముందుగా అబ్రహాములోకి దేవుడు దిగొచ్చేసేసాడు. అంటే అబ్రహాములో కరుణ పీఠము ఉన్నది, కృపా సింహాసనము వేయబడి ఉన్నది. ఇప్పుడు కృప ఎక్కడ ఉన్నదంటే అబ్రహాము దగ్గర ఉన్నది.
అందుకే మీరు చూసినట్లయితే అబ్రహాము విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇప్పుడు ఆయన సింహాసనము వదిలి ఎక్కడికి వచ్చేసాడు? అబ్రహాములోకి దిగొచ్చే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సొదొమ గొమొర్రా పట్టణము నాశనానికి ముందుగా అబ్రహాము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎవరి నిమిత్తము? 50 మంది ఉంటే కాపాడతావా? 45 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా అని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే కృపా సింహాసనం ఇప్పుడు ఎక్కడ, ఎవరి దగ్గర వేయబడింది? ఎవరిలో వేయబడినది? అబ్రహాములో వేయబడినది. అదే విధానంలో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈరోజు ఆ లోకము దహించబడటానికి ముందుగా ఇక్కడ ఒక వధువు ఉన్నది. ఆ వధువులో కృపా సింహాసనాన్ని వేస్తా ఉన్నాడు. ప్రజల అబ్రహాములో ఏ విధముగా ఆయన కృపా సింహాసనాన్ని వేసి ఉన్నాడో, ఏ విధముగా అబ్రహాము మొరపెడుతున్నాడో, అదే విధముగా ఈ అంత్యకాలంలో కూడా ముందు నిర్ణయంలో ఉన్న ఒక వధువు ఉన్నది. ఆ వధువులోకి ఆయన శరీరధారి అవుతున్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ఏ కార్యాల మధ్యలో? 17వ అధ్యాయము 19వ అధ్యాయం మధ్యలో. 17వ అధ్యాయం పెంతెకోస్తు పండగ ఉన్నది. 19వ అధ్యాయం మనం చూస్తున్నాము, అది ఆ యొక్క ప్రాయశ్చిత్త పండగ ఉన్నది. అంటే ఆ యొక్క పెంతెకోస్తుకు ప్రాయశ్చిత్తానికి మధ్యలో ప్రజల ఆ ఒక వ్యక్తిలో మరి కృపా సింహాసనము వేయటము, ఆ వ్యక్తిని దర్శించటము, ఆ వ్యక్తిని శరీర మార్పు కలగజేయటము, ఆ వ్యక్తికి వాగ్దాన కుమారుని ఇవ్వటము, ఇవన్నీ కూడా ఆ మధ్యలో జరుగుతా ఉన్నాయి. అబ్రహాము యొక్క శరీర మార్పే ఏమై ఉన్నదయ్యా అంటే, ఈ రోజు వధువు యొక్క శరీర మార్పు అయి ఉన్నది. వధువు యొక్క శరీర మార్పు ఎప్పుడైతే పొందుకుంటుందో, ఎప్పుడైతే వధువు ఆ యొక్క శరీర మార్పు ఈ అక్షయతను ధరించుకుంటుందో, ఈ మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుందో, ఆమె ఇక్కడ ఈ భూమి మీద ఉండదిక, ఆమె ఎత్తబాటులోకి వెళ్ళిపోతుంది. అబ్రహాము సొదొమ గొమొర్రాలో లేడు. ఈరోజు వధువు కూడా లోకంలో ఉండకుండా తీసుకొని పోబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఇదో ఒక మాదిరై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కృపా సింహాసనాన్ని ఒక వ్యక్తిలో పెట్టడం మనం చూసాము. ఇక్కడ ఇంకొక మాదిరిలో కూడా మనం చూసినట్లయితే కృపా సింహాసనము ఒక స్త్రీలో పెడతా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాములో ఎలా పెట్టబడి ఉన్నదో ఇంకొక ఎగ్జాంపుల్లో ఒక స్త్రీలో కృపా సింహాసనం పెట్టడం అనేది మనం చూడబోతా ఉన్నాము. అదే మనం ఎస్తేరు గ్రంథము వైపు తిరుగుదాం. ప్రజల ఎంతమందికి తెలుసు ఎస్తేరు వధువుకు సాదృశ్యమని? హల్లెలూయా. ఎస్తేరుకి ఏమి జరిగినదో ఈరోజు సంఘానికి కూడా అదే జరగబోతా ఉన్నది. హల్లెలూయా. మీరు చూచినట్లయితే అహజ్వారేషు రాజు ఎవరికి సాదృశ్యమో చెప్పండి? యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. అంటే నీడ అహజ్వారేషు రాజు, నిజ రూపములో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే మునుపు జరిగినదే ఇప్పుడు జరగబోతున్నది. సూర్యుడి కింద నూతనమైనదంటూ ఏదీ లేదు. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఏమి జరిగినదో దానిని మీరు పట్టుకోగలిగినట్లయితే ఇప్పుడేం జరుగుతుందో మీరు ఎరగగలుగుతారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా మీరు చూచినట్లయితే. హల్లెలూయా. ఇక్కడ మీరు చూచినట్లయితే దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం వైపు తిరుగుదాం. నాలుగవ అధ్యాయము మరి మీరు చూచినట్లయితే
4వ వచనం నుండి చూద్దాం. ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలిగినదై మొర్దుకై కట్టుకొని ఉన్న గోనె పట్టాన్ని తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రాలు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టుకొని ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దుకై యొద్దకు వెళ్ళమని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూచినట్లయితే, హల్లెలూయా, ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇక్కడ హామాను యూదులందరినీ మరి చంపాలని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది నీకు 3వ అధ్యాయములోనే కనబడుతుంది. 7వ వచనములో ఇలా చెప్తా ఉన్నది, రాజైన అహష్వారేషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అను చీటీని దినదినమునకు నెల నెలకు ఆదారు అను 12వ నెల వరకు వేయుచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వారేషుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సమస్తానన్నిటియందు నీ రాజ్య సమస్థానాలన్నిటియందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయినట్లయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాల్లో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లు చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరాన్ని తీసి దాన్ని హమ్మదాత కుమారుడు అగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్లను పిలవనంపిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులను అధికారులను, ఆయా సంస్థానాల్లోని జనుల మీద ఉంచబడిన అధిపతులను అధికారులను, వారిని లిపిని బట్టి ఆయా భాషల్లో ఆయా జనుల భాషలను బట్టి రాజైన అహష్వారేషు పేరట ఆ రాతగాండ్రుల చేత తాకీదులు వ్రాయించబడి రాజు ఉంగరము చేత ముద్రించబడెను. ఆదారను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకొమ్మని తాకీదులు అంచె వారి చేత రాజ సంస్థానాలన్నిటికీ పంపబడి. ప్రజల హల్లెలూయా. ఏం జరుగుతా ఉందండి ఇక్కడ? ఆజ్ఞ ఇవ్వబడినది. ఎవరిని చంపమని? యూదులందరినీ చంపమని. అంటే ఇక్కడ ఒత్తిడి వస్తా ఉన్నది యూదుల మీదకి. అంటే ఎవరి దగ్గర నుండి వస్తుంది? హామాను దగ్గర నుండి ఒత్తిడి వస్తా ఉన్నది. ప్రజల మరి మీరు చూచినట్లయితే ఈ యొక్క రోమ్ దగ్గర నుండి, అదే విధముగా ఆ క్రూర మృగము దగ్గర నుండి ఒత్తిడి వస్తా ఉన్నది. ఆ ప్రతిమ దగ్గర నుండి ఒత్తిడి వస్తా ఉన్నది. మీరు చూస్తే దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక పట్టుకున్నట్లయితే ఈ యూదులందరినీ చంపమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ
ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలుగా ఉన్న మనల్ని అంటే మెసేజ్లో ఉన్న వారందరి మీద ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నారు. ఎవరు తీసుకొస్తున్నారు ఒత్తిడి అంటే ఈ క్రూర మృగము ప్రతిమ ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నది. ప్రపంచ సంఘముల సమైక ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నది. ప్రజల ఇక్కడ ఎలాగా చంపమన్నదో అదే విధముగా మీరు చూస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ఒక్కసారి మీరు తిరగాలని ఇష్టపడుచున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మన కాలము గురించి కూడా మీరు చూడాలి. నీడలో ఏం జరిగినదో నిజ రూపంలో కూడా అదే రాయబడుతుంది. అందుకే సూర్యుడి కింద కొత్తదంటూ ఏది లేదు. ఇక్కడ 13వ అధ్యాయం గనక మనం తిరిగినట్లయితే ఇక్కడ 13వ అధ్యాయము 14వ వచనము నుండి కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు, మరి చూసారా, కత్తి దెబ్బ తినియు బ్రతికిన క్రూర మృగం. ప్రజల మీరు చూస్తే సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగమునికి ఏం తగిలినది? కత్తి దెబ్బ తగిలినది. అది మరలా పుంజుకున్నది. అంటే అన్య రోము కాత పోపు రోముగా పుంజుకున్నది. హల్లెలూయా. మార్టిన్ లూథర్ దగ్గర దానికి కత్తి దెబ్బ తిన్నింది సంఘ కాలాల్లో వస్తే. దేనికి? రోమన్ క్యాథలిక్ సంఘానికి. ప్రజల అది మరలా పుంజుకున్నది. బ్రతికిన ఈ క్రూర మృగానికి ఏం చేస్తా ఉన్నారు? ప్రతిమను. ఈ ప్రతిమ ఏదో కాదు, WCCI ఉన్నది, ప్రపంచ సంఘముల సమైకై ఉన్నది. ఆ మృగము ఎదుట చేయుటకు తమకివ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతా ఉన్నది. ఇది ఎక్కడ లెగుస్తుంది? ప్రతిమ అమెరికాలో లెగుస్తుంది. ఈ ప్రపంచ సంఘముల సమైక ఎక్కడి నుండి బిగిన కాబోతుంది? అమెరికాలో నుండి బిగిన కాబోతా ఉన్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని, మీరది ఆ యొక్క ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఏం జరిగినదో మీకు ఇక్కడ కనబడుతుందా? అక్కడ హతము చేస్తా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన జనమున్నది. వారు నీ విధులను గైకోటం లేదు, నీ కట్టడలను గైకోటం లేదు, వారిని ఉండనిచ్చుట మంచిది కాదు, వారిని ఆ యొక్క భూమి మీద నుండి తుడిచిపెట్టేద్దాము, నువ్వు ఆజ్ఞ ఇవ్వమని రాజు దగ్గర నుండి ఉంగరము తీసుకొని శాసనము తీసుకొని భూమి మీద నుండి ఆ ప్రజలను తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ప్రజల ఇక్కడ కూడా ఏం జరుగుతా ఉన్నది? ఈ యొక్క క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చెయ్యని వారిని, నమస్కారం అంటే ఆరాధన చెయ్యని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే, ఇప్పుడు ఈ యొక్క మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వటానికి అధికారం ఇవ్వబడింది. ఆమానికి ఎలాగ అధికారం ఇవ్వబడినదో అదే విధముగా ఇక్కడ కూడా మృగము యొక్క ప్రతిమకు అధికారం ఇవ్వబడినది. అక్కడ హామానికి మొర్దెకై తల వంచటం లేదు. అందరూ తల వంచుతున్నారు కానీ మొర్దెకై మాత్రము తల ఎత్తుకొనే నిలబడుతున్నాడు. మొర్దెకై హామాను ఎదుట మోకరిల్లటం లేదు. ఆ యొక్క హామాను ఎదుట సాగిలబడటం లేదు. అందరూ సాగిలబడుతున్నారు కానీ హామాను మొర్దెకై సాగిలబడటం లేదు. ఈ రోజు సంఘ శాఖలు అన్ని కూడా రోముతో ఏకమవుతా ఉన్నాయి. కానీ ఏకము కానిది ఎవరున్నారయ్యా అంటే మెసేజ్ సంఘమై ఉన్నది. విలియం మ్యారియన్ బ్రనామ్ యొక్క వర్తమానాలు పట్టుకున్న వారై ఉన్నారు. ఇప్పుడు వారు ఆ యొక్క హామానుకు నమస్కారం చేయటల్లా వాళ్ళ. ఇప్పుడు ఈ మొర్దెకై ఉన్నాడు. మన కాలంలో కూడా మొర్దెకై వచ్చాడు. మన కాలపు మొర్దెకై విలియం మ్యారియన్ బ్రనామ్ అయి ఉన్నాడు. ఆ రోముకి నమస్కారం చెయ్యలేదు. ఆ పోపును బుద్ధి పెట్టుకోవడానికి వెళ్ళలేదు. ఆ యొక్క దోగాడుకుంటే వెళ్ళలేదు. మోకాళ్ళ మీద ఉండి వెళ్ళలేదు. నేను ఆ పని చేయగలన్నాడా? ప్రజల ఈ కాలపు మొర్దెకై అయి ఉన్నాడు ఆయన. ఈ కాలపు ప్రవక్త ఈ కాలపు మొర్దెకై అయి ఉన్నాడు. నేను దేవుడి ఎదుట తప్ప ఎక్కడ మోకరించాలన్నాడు. ఈ కాలపు వర్తమానము దేవుడి ఎదుటే మోకరిల్లితే
ఏ మానవుడికి అధికారము ఏ మానవుడి ఎదుట సాగిలపడద్దు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమై విషయాలు మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ వారికి అధికారం ఇవ్వబడినట్లుగా అక్కడ హామానుకు అధికారం ఇవ్వబడినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి చూద్దాం. ఇక్కడ 16వ వచనం. కాగా కొద్దివారు కాని గొప్పవారు కాని ధనికులు కాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదైనను నొసటి మీదైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట గల దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారము లేనట్లు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మృగము యొక్క ముద్రను ఈమెపించుకోదు. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఎంత మాత్రము కూడా మృగాన్ని ఆరాధించదు. మృగము యొక్క వర్షిప్ లో ఉండదు. ఈమె వేరుగా ఉంటది. హల్లెలూయా. ఈమె వర్షిప్ మృగము కాదు కానీ ఈమె వర్షిప్ గొర్రె పిల్లై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూస్తే ఈ వధువు యొక్క వర్షిపు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో 7 కన్నులు 7 కొమ్ములు కలిగిన వధించబడిన గొర్రె పిల్లని ఆరాధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకము మోసపుచ్చుచు అపవాది సాతాను వాడు ఏం చేస్తాడు? సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. కాబట్టి ఆ సర్వలోకము 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగాన్ని వారు ఆరాధిస్తారు. మనమైతే గొర్రె పిల్లలు ఆరాధిస్తామా? ప్రైజ్ ది లార్డ్. 2 ఆరాధనలు ఉన్నాయి. ఒకటి బీస్ట్ని ఆరాధించుట, ఇంకొకటి గొర్రె పిల్లని ఆరాధించుట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వధువు ఎవరిని ఆరాధిస్తా ఉన్నది? గొర్రె పిల్లని ఆరాధిస్తా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే వారందరినీ చంపేయమని ఆ యొక్క హామాను వాళ్ళందరిని చంపటానికి శాసనం జారీ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క మృగము యొక్క ప్రతిమ ఎవరైతే ఏడ్చుకోవటం లేదో వారిని చంపటానికి ఒత్తిడి వస్తా ఉన్నది. హల్లెలూయా. ఈ టైంలో ఏం జరుగుతా ఉన్నదో సంగమా పట్టుకుంటున్నారా? ఒత్తిడి టైంలో ఏం జరుగుతా ఉన్నదో పట్టుకుంటున్నారా? ఇక్కడ ఒక ఎస్తేరు ఉన్నది. ఆ ఎస్తేరికి మొర్దుకై అనే ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఒక వధువు ఉన్నది. ఆ వధువుకి తెలియజెప్పడానికి 7వ సంఘకాలపు ప్రవక్త అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ సంగతి ఇలా జరిగినదని ఈ సంగతిని ఎస్తేరికి మొర్దుకై తెలియజెప్తున్నాడు. అదే విధముగా వధువుకి 7వ సంఘకాలపు వర్తమానికుడు ఏమి జరగబోతుందో ముందుగానే తెలియజెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రములు. దేవుడికి మహిమ కలుగును గాక. ముందుగానే తెలియజెప్పాడు. ఎవరికండి ముందుగా తెలియజెప్పింది? ఎవరికి? హల్లెలూయా. వధువుకో. దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్తేరు మీరు చూస్తే పిన తండ్రి ఎవరు? మొర్దుకాయ్. హల్లెలూయా. ఈరోజు వధువు ప్రైజ్ ది లార్డ్. వధువు యొక్క మీరు చూస్తే పిన తండ్రి అంటే బంధువే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీరు చూడండి ఎస్తేరు రాణి స్థానంలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు 4వ అధ్యాయం వైపు తిరగాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇలాగా యూదులందరినీ చంపమని హామాను తాకీదులు దారి చేసిన సంగతి ఎస్తేరుకి చెప్పాడు. అదే ఇక్కడ మీరు ఉన్నది చూడండి. 6వ వచనం. హతాకు రాజు గుమ్మము ఎదుట పట్టణపు వీధుల్లో ఉండు మొర్దుకై యొద్దకు పోగా మొర్దుకై తనకు సంబంధించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను
హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూసి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపి, చూసారండి, రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిదీ ఎస్తేరికి చూపి తెలుపమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పమనియు. ప్రజల ఎప్పుడండి ఇది? ఎప్పుడు ఇది మీరు చూస్తున్నారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గనక చూసినట్లయితే ఈ 4వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన అనేది ఇప్పుడు 7వ అధ్యాయంలో హామాను ఉరితీయబడుతున్నాడు. 7వ అధ్యాయంలో హామాను ఏం చేయబడుతున్నాడు? ఉరితీయబడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే 7వ అధ్యాయానికి ముందు ఉన్న అధ్యాయాల్లో జరుగుతూ ఉన్న కార్యాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూచినట్లయితే 7వ అధ్యాయంలో హామాను ఉరితీయబడుతున్నాడంటే అది ఏమై ఉన్నది? అది ఏమై ఉన్నది? 7వ బూర. ఏమై ఉన్నది? 7వ బూర. అంటే 7వ బూరకి ఇక్కడ 3వ అధ్యాయము గనక మనం తిరిగినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వారేషు హమ్మదాత కుమారుడును అగాగీయుడగు హామానును ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. చూసారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఇదేమై ఉన్నది? మీరు చూచినట్లయితే హామాను ఘనపరచబడటం, హెచ్చించబడటం. హల్లెలూయా. మీరు చూస్తే అమెరికా హెచ్చించబడతా ఉంది. ఎక్కడ? ఆకాశము నుండి అగ్ని దింపినప్పుడు. ఆకాశము నుండి అగ్ని ఎప్పుడు దింపింది అమెరికా? ఆ యొక్క 2వ ప్రపంచ యుద్ధములో. అయ్యయ్యో, ఆకాశము నుండి అగ్ని గొప్ప సూచనలు చేస్తుంది. అది అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దాని వైపే చూచేలాగున్నాయి. అంటే ఇక్కడ హామాను హెచ్చించబడతా ఉన్నాడు, గణపరచబడతా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క అమెరికా మిత్ర దేశముగా గణపరచబడతా ఉన్నది. అన్ని దేశాలు కూడా ఆ యొక్క అమెరికాకెళ్ళి చూస్తా ఉన్నాయి. అణుబాంబులు వాడినది, ఆకాశము నుండి అగ్నిని భూమి మీదకి దింపినది. న్యూక్లియర్ బాంబులు, వెపన్స్, హిరోషిమా నాగసాకి మీద. చూస్తున్నారా అండి? పట్టుకుంటున్నారా? అంటే అదేంటి? మొదటి 2 యుద్ధాలు అయి ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్ లోకి వెళ్ళిపోతుంది. హామాను ఎలాగా గణపరచబడ్డాడో అలాగా అమెరికా కూడా సూపర్ పవర్ లోకి వెళ్ళిపోతా ఉన్నది. అంటే 2వ ఆ యొక్క అక్కడ మీరు చూడండి 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ఏం జరుగుతా ఉన్నది అక్కడ? అంటే అక్కడ ఆ యొక్క ఎస్తేరు ఉన్నది. అక్కడ అహష్వేరోషు రాజు ఉన్నాడు. అక్కడ మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై కాల ప్రవక్త అయి ఉన్నాడు. ఎస్తేరు వధువు అయి ఉన్నది. అహష్వేరోషు రాజు బలిష్ఠుడైన దూత అయి ఉన్నాడు. ఇప్పుడేం జరుగుతుందో జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. ఇక్కడ యూదుల మీదకి, ఇక్కడ యూదులందరినీ చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు? హమాన్. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం ఉన్నారంటున్నాడు. వారు నీ ప్రజలతో కలిసినారు కాదు అంటున్నాడు.
ఈ రోజు హామాను స్థానంలో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. వారు ఆ సంఘ శాఖల్లో మన సంఘ శాఖలతో కలవటం లేదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగం ఉన్నారు అని మన గురించి తెలియజెప్పటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ప్రకటన 13లో 2 క్రూర మృగాలున్నాయి. 2 క్రూర మృగాలున్నాయి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులు చెవి గలవాడు వినును గాక, గ్రహించుదురు గాక. ఇవి సామాన్యమైన సంగతులు కాదు. ఇవి నిజముగా వధువుని సిద్ధపరిచి ఎత్తబాట్లోకి తీసుకెళ్లే సంగతులు అయి ఉన్నాయి. ప్రస్తుత కాలానికి సంబంధించిన సంగతులు అయి ఉన్నాయి. ఇప్పుడు వధువు ఏమి చెయ్యాలో ఎరగవలసిన వారమై ఉన్నాము. ప్రజల ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, 7వ వచనంలో మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుట గురించి హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూసి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అని అతనికి తెలిపి ఇప్పుడు ఈ విషయాలు మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలయ్యా? హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? ఈ యొక్క మొర్దెకై కాల ప్రవక్త అయి ఉన్నాడు. ఎస్తేరు వధువై ఉన్నది. మొర్దెకై దగ్గర నుండి ఎస్తేరు దగ్గరికి సమాచారాన్ని మోసుకొని వెళుతున్న వ్యక్తి ఎవరతను? హల్లెలూయా. హతాకు. అవునండి, పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ హతాకు ఎవరై ఉన్నారు? ఈ హతాకు ఎవరై ఉన్నారు? ఈ హతాకు యొక్క పనేంటి? అయ్యో, ఇక్కడ మీరు చూడండి, హతాకు యొక్క పని క్లియర్గా రాయబడింది. ఇక్కడ ఎవరు వస్తున్నారు మొర్దెకై దగ్గరికి? ఇక్కడ మనం చూసాం కదండి, 4వ అధ్యాయంలో ఎవరిని పంపిస్తుంది? ఎస్తేరు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టుకుని ఉండుటకు రాజు నియమించిన షండుల్లో హతాకు 5వ వచనం అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొని ఉండుటకై. ఈ హతాకు అనే వ్యక్తి 5వ వచనములో ఉన్న ఈ హతాకు అనే వ్యక్తి ఎవరిని సూచిస్తుంది అంటే 5వ వచనము 5 రకాల పరిచర్యలు. ప్రైజ్ ది లార్డ్. 5 రకాల పరిచర్యలు. 5 కృప అంటే ఇక్కడ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే మొర్దెకై యొక్క సందేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారయ్యా అంటే ఎస్తేరు దగ్గరికి తీసుకెళ్తున్నారు. అంటే ఎస్తేరు ఎవరు? వధువు దగ్గరికి తీసుకెళ్తున్నారు. వధువుకి సమాచారాన్ని తెలియజెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత క్లియర్ గా రాయబడినదో. 5 రకాల పరిచర్యలు ఉన్న హతాకును చూడగలుగుతా ఉన్నాము, ఎస్తేరును చూడగలుగుతా ఉన్నాము, మన పాత్ర ఏమై ఉన్నదో మనం చూడగలుగుతా ఉన్నాము. కొంచెం ముందుకు చూద్దామా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ మీరు చూడమ్మా, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఏమంటుందో, ఎస్తేరు ఏమంటుందో చూడండి. 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరించబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ. అంటే రాజు పిలవబడకుండా ఎవ్వరు కూడా రాజు సముఖము దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, విత్ రాణి అయినా సరే. హల్లెలూయా. ఒకవేళ వెళితే ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి చంపబడతాడు.
చంపబడకుండా ఉండాలంటే ఏం కావాలి అంటే రాజదండం ఉన్నది. ఆ రాజదండము ద్వారాగా రాజు తీర్పు తీరుస్తా ఉంటాడు. జనులందరికీ ఆ రాజదండము ద్వారాగే తీర్పు జరుగుతా ఉన్నది. ఆ రాజదండము ఎవరి తట్టయితే చూపుతాడో వారు బ్రతుకుతారు. ప్రజల అంటే ఇక్కడ కూడా నీడలో రాజదండం ఉన్నదంటే నిజ రూపంలో కూడా రాజదండము ఉండాలి కదా. ప్రజల మరి రాజు ఖడ్గము ఎవరికో ఇవ్వబడి ఉన్నది. సబీలో కన్యా దగ్గర రాజు యొక్క 2 అంచులు కలిగిన ఖడ్గమై ఉన్నది. ప్రజల ఇప్పుడు ఆ రాజదండం ఏదో కాదు, వాక్యమే. వాక్యమే రాజు ఖడ్గమైన వాక్యమే, రాజదండమైన వాక్యమే. 7 ముద్రల పుస్తకమై ఉన్నది, అదే రాజదండమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వధువుకి ఏమిచ్చాడు? ఏమి ఇవ్వబడినది వధువుకి? హల్లెలూయా. వధువుకి ఏమి ఇవ్వబడిందో మీకు తెలియదా? హల్లెలూయా. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా వధువుకి ఏమి ఇవ్వబడినదో? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. ఏంటి పాష గారు? కొంత ఎస్తేరు కథానికి వెళ్తావు, కొంత ప్రకటన గ్రంథం, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ప్రైజ్ లార్డ్. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. బైబిల్ అలాగే ఉంటుంది, వర్తమానంలో కూడా అలాగే ఉంటుంది. ఆ ప్రకటన 10:8 తీశారా అండి? అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీద భూమి మీద నిలిచి ఉన్న దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం అనేది ఉన్నది. ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకాన్ని దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకి చేదాయను. అప్పుడు వారు నువ్వు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. మరి మీకేమివ్వబడినది? రాజదండం, రాజ ఖడ్గం, రాజు యొక్క ఖడ్గము. మీరు చూస్తున్నారు 7వ దూతకి ఇవ్వబడినది అది, తర్వాత యోహానికి ఇవ్వబడినది అది. ఆ చిన్న పుస్తకము యోహాను తీసుకున్నాడో అది రాజ ఖడ్గమై ఉన్నది, రాజదండమై ఉన్నది. ఈరోజు ఎంతమంది దాన్ని తీసుకుంటున్నారు? హల్లెలూయా. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఎస్తేరు గ్రంథము వైపుకి మనం ముగించబోయే ముందుగా జాగ్రత్తగా చూడాలి. నేను 8:30కే ముగిస్తానన్నాను, అయ్యే కొంచెం ఎక్కువైనది, ఏమనుకోవద్దు, క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. హల్లెలూయా. 6వ బూరకి 7వ బూరకి మధ్యలో, అంటే యూదులని నాశనము చెయ్యాలి అని అక్కడ హామాను ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ జారీ చేసి కుట్ర పన్ని యూదులందరినీ చంపటానికి చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేస్తా ఉన్నదంటే రాజు దగ్గరికి వెళ్ళటానికి ఉపవాసం ఉంటా ఉన్నది. చూడండి అమ్మా, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా చూడండి. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చును. రాజనగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నువ్వు తప్పించుకుందవని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమున ఏమియు మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును. ప్రజలా, ఒకవేళ నువ్వు మొరపెట్టకుండా ఉంటావేమో, ఒకవేళ నువ్వు విజ్ఞాపన చేయకుండా ఉంటావేమో,
నువ్వు ఒక నిర్లక్ష్యముగా వ్యవహరిస్తావేమో. నీ ప్రజల గురించి నువ్వు ఈ విడుదల, నీ ప్రజల గురించి నువ్వు విజ్ఞాపన చేయకుండా రాజు దగ్గరికి వెళ్లకుండా ఉంటావేమో. యూదులకి మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎస్తేరు అయితే నశింపటానికి ఇష్టపడతలేదు. ఎస్తేరు నేను నశించినా నశించుదునేమో, నేను తిరిగి వెళ్ళేదను రాజు దగ్గర. కానీ ఆమె చూడండి, ఆమె చూడండి అమ్మా, ఇది పట్టుకోండి. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పమనేను. 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నేను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినాలు అన్నపానాలు చేయుకుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నా గాని నేను రాజు యొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశిస్తాను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తమకు ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇక్కడ విజ్ఞాపన చేస్తుంది ఎస్తేరు. హల్లెలూయా. తన జనుల నిమిత్తము విజ్ఞాపన చేస్తుంది. మీరు చూస్తున్నారా ఈ విషయాలు? అక్కడ అబ్రహాము దగ్గర కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాం. ఇక్కడ కూడా ఎస్తేరు విజ్ఞాపన చేస్తా ఉన్నది. ఇప్పుడు కృపా సింహాసనం ఎవరిలో వేయబడినదంటే అక్కడ అబ్రహాంలో వేయబడితే ఇక్కడ ఎస్తేరు అన్న ఒక స్త్రీలో వేయబడి ఉన్నది. ఆమె వధువై ఉన్నది. ఇప్పుడు వధువు దేవుడి యొక్క కృపా సింహాసనం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకం మీదకి తీర్పులు వచ్చే ముందుగా ఇక్కడ మొరపెడతా ఉన్నది, ఇక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నది. తన బిడ్డల రక్షణ కొరకు, తన జాతి వారి రక్షణ కొరకు, తన యొక్క బంధువుల రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు, తన స్వజనుల రక్షణ కొరకు, తన కుటుంబం యొక్క రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నది. ఈ రోజు మన కుటుంబం యొక్క రక్షణ కొరకు ఎంతమంది విజ్ఞాపనలోకి వెళ్ళబోతున్నారు? ఎంతమంది మారు మనసు పొంది ఆ గోలి పట్ట కట్టుకొని దేవుని ఎదుట ఆ యొక్క కన్నీరు విరుస్తా ప్రార్థనలోకి వెళ్ళబోతా ఉన్నారు? అన్నపానాలు మాని ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్తా ఉన్నది. అది న్యాయ వ్యతిరేకంగా కనబడినా, నా ప్రాణం పోయినా సరే నేను వెళ్ళేదల రాజు దగ్గరికి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అయి ఉన్నది. ఇక్కడ రాజు మరి ఏం చేస్తా ఉన్నాడు? 3వ దినమందు, అమ్మా ఇక్కడ చూడమ్మా, 2వ వచనం చూడమ్మా. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండట రాజు చూడగా ఆమె యందు అతనికి దయపుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి? నీ మనవేమిటి? రాజ్యములో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదనని. మరణం వెళ్ళిపోయినది, జీవం వచ్చినది. యేసు క్రీస్తు యొక్క దండాన్ని ముట్టి ఉన్నది. హల్లెలూయా. నీ మనవేంటో చెప్పు. రాజ్యంలో సగమైన నీకు చేస్తాను. అక్కడ ఎస్తేరు 2 విందులు చేస్తుంది. మొదటి విందులో రాజుడి హామాన్ని పిలుస్తా ఉన్నది. 2వ విందులో హామాను చంపబడుతున్నాడు. అదే మనము చూస్తా ఉన్నాము. ఆ యొక్క 2వ విందే మనకి ఎక్కడ కనబడతా ఉన్నది అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో కనబడతా ఉన్నది. సంగమయ విషయాలన్నీ మీరు గ్రహించాలని కోరుతా ఉన్నాను.
ఇప్పుడు హామాను చంపబడబోతా ఉన్నాడు. హామాను ఉరి తీయబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ క్రూర మృగము గాని దాని ప్రతిమ గాని పూర్తిగా చంపబడబోతా ఉన్నది. ఆ యొక్క ఆకాశ పక్షులకి ఆహారము కాబోతా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు కాపాడబడి ఉన్నది, తన జనులను రక్షించుకొని ఉన్నది, వధువును కాపాడుకొని ఉన్నది. ఎలాగా? రాజదండాన్ని ముట్టడం ద్వారాగా. ఈ కాలంలో రాజదండం వచ్చి ఉన్నది. ఈ కాలంలో దేవుడి యొక్క రాజదండము భూమి మీదకి వచ్చి ఉన్నది. ఆ వ్యక్తి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ఇక్కడ మరి ఆమె మీద ఉన్న మరణం వెళ్ళిపోయి ఉన్నది, తన జనుల మీద ఉన్న మరణము కూడా వెళ్ళిపోయి ఉన్నది. ఇక్కడ వాళ్ళు జీవంలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజు వధువు మీద కూడా మరణం తీసివేయబడబోతా ఉన్నది. ఆమె పక్షాన నిలబడటానికి, ఇక్కడ ఎస్తేరు పక్షాన నిలబడటానికి అహజ్వేరోషు రాజు ఎలాగ వచ్చి ఉన్నాడో అదే విధముగా ఈ చివరి దినాల్లో వధువు పక్షాన నిలబడటానికి అతి ప్రకాశమానమైన గాబ్రియేలు దూత క్రీస్తు దానియేలు దగ్గరికి వచ్చినట్టుగా ఈ వధువు పక్షాన్ని నిలబడబోతున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో పక్షాన నిలబడిన అదే మనుష్య కుమారుడు ఈరోజు వధువు పక్షాన్ని నిలబడబోతున్నాడు. సంగమై ఈ విషయాలు ఎంతమంది గ్రహించడానికి ఇష్టపడుతున్నారు? గ్రహించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇవి సామాన్యమైన సంగతులు కావు. ఈ విషయాలు ధ్యానము చెయ్యండి. నిజముగా అక్కడ ఆయన అంటా ఉన్నాడు, చూడండి, ఇక్కడ నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడో జాగ్రత్తగా పట్టుకోండి. సింహాసనం మీద ఏదీ లేదని మనం కనుగొన్నాం, మరియు ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరో ఉన్నారు. కావున అది మనకి ఏమి తెలియజేస్తుందంటే యేసు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియజేస్తున్నది. హల్లెలూయా. సింహాసనం మీద ఆయన ఉన్నాడు అంటే తన సంఘముతో యేసు మహిమలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా. సంఘం ఎత్తబడి ఉన్నది. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడి ఉన్నది. మరియు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అది సంఘ కాలాల ముగిసిన తర్వాత సింహాసనం మీద ఎప్పుడు ఆసీనుడవుతున్నాడు? మీరు పట్టుకుంటున్నారా? తన సింహాసనం మీద ఎప్పుడు ఆసీనుడవుతున్నాడు? సంఘకాలాలు ముగిసిన తర్వాత. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగినదో కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఇప్పుడు నీవు అనవచ్చు, మంచిది, ఈ దినమున ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు బ్రదర్ నెవిల్, ఇప్పుడు ప్రజెంట్ ఆయన సింహాసనం ఎక్కడున్నది? అది నేను నీ దగ్గరకు పంపి ఉన్న ఎడల, అది నేను నీ దగ్గరకు పంపి ఉన్న ఎడల, హల్లెలూయా, ఆ వర్తమానం నీ యొద్దకు పంపి ఉన్న ఎడల ఆ సింహాసనం ఎక్కడుందో నువ్వు గ్రహించగలుగుతావు. నీవు నన్ను కొద్దిసేపు అయిన తర్వాత అడుగుము, ఈ దినమున ఆయన సింహాసనం ఎక్కడున్నది? ప్రెజెంట్ ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడున్నది? ఆయన భార్యలో ఎక్కడ ఉన్నది? నేను దాన్ని క్రిందకి తీసుకొని రాగలిగినంత దూరంలో ఉన్నదని నేను అనుకుంటున్నా. క్రిందకి తీసుకొని రాగలిగినంత దూరములో. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? అనుకుంటున్నా. ఆయన ఇప్పుడు తన సింహాసనం మీద లేనట్లయితే ఆయన సింహాసనం ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు ఆయన సింహాసనం మీద లేనట్లయితే ఆ సింహాసనం ఎక్కడున్నది? ఇప్పుడు ఆయన సింహాసనము మీద లేడు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో వధువులో, అబ్రహాములో, ఎస్తేరులో. సంగమా పట్టుకుంటున్నారా? అయ్యా, ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఇప్పుడు ఆయన సింహాసనం మీద లేదయ్యా, అంతా మంచిది. ఇప్పుడు ఆసీనుడైన వాడు దృష్టికి, ఇది నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. 50వ పేర, ఒక పేరానే మనం చూసుకుంది. 49వ పేర, ఒక పేరానే మనకి 1.5 గంట టైం పట్టింది. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది ఆ యొక్క విజ్ఞాపనలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? మరి ఎత్తబాటుకు ముందు ఏం జరగబోతుందో ఎంతమంది గ్రహించారు? హల్లెలూయా. లోకము దహించబడడానికి ముందు ఏం జరగబోతుందో ఎంతమంది గ్రహించారు? అక్కడ అబ్రహాములో విజ్ఞాపన ప్రారంభమై ఉన్నది, ఇక్కడ ఎస్తేరులో విజ్ఞాపన ప్రారంభమై ఉన్నది. ఈరోజు వధువులో విజ్ఞాపన ప్రారంభం అవ్వవలసి ఉన్నది. మనము కన్నీటితో మరి దేవుణ్ణి మరి ప్రార్థనలతో విజ్ఞాపనలతో ఆయన సన్నిధిలో మనం మోకరించి వేడుకోవలసిన వారమై ఉన్నాము.
ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.